ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి చెల్లాచెదరైనటువంటి స్థితిలో ఉంటున్నారు, లోబడనల్లనటువంటి ప్రజలుగా ఉంటున్నారు, దిక్కుతోచినటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. అటువంటి వారికి మరి దేవుడు ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను ఇస్తూ ఉంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అనగా వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నదో, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క స్థితి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోం. అయోమయ స్థితి, దిక్కుతోచనేటువంటి స్థితి. అటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపుతూ ఇక్కడ ప్రవక్తను ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలము దొరకటము. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెదుకు ప్రతి వారికి ఆయన దొరికేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వెదకాల మరి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన వెదికేటువంటి వారిగా ఉన్నప్పుడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గములు ఎడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినేలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినేలా ఆయన బహుగా క్షమించును. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. అందుకే దేవుడు మరి వారికి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. హెచ్చరిక మాత్రమే కాదు, కానీ మరి ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు. దేవుని వైపు తిరిగిన ఎడల, దేవుడిని వెతకిన ఎడల వారిని క్షమిస్తానని దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు తమ మార్గమును విడవలను. అందుకే ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. దప్పికొని వార్లారా నా యొద్దకు, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి. రూకలు లేకపోయినా ఏమీ నీయకే ద్రాక్ష రసమును పాలను కొనిడి అని ఆయన మరి ఆ పిలుస్తూ ఆహ్వానము ఇస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తెలిసినందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీవు మరి ఆయన వైపు చూడకుండా, ఆయన వైపు తిరగకుండా, నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఏ మాత్రమును త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన్ని వెతికినట్లయితే, ఆయన సన్నిధిని వెతికినట్లయితే, ఆయన్ని నిత్యము సంతోషించేటువంటి మరి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా 3వ వచనంలో మనం గమనించినట్లయితే, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. రండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి. మరి ఆయన మాట వినినట్లయితే దావీదు ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, ఏ రీతిగా అయితే దీవింపబడ్డాడో, అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు మరి దేవుడు దయచేస్తాడని వాగ్దానం చేస్తుంటున్న దేవుడు దయచేస్తున్నటువంటి వాగ్దానాన్ని స్వీకరించి ఆయన వద్దకు వచ్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చింది గాక. ఆమేన్.